కీర్తనల గ్రంథము 82వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 82వ అధ్యాయం చదువుకుందాం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి. శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశములకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చుచున్నాను. అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు. అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము. అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి మనందరం కూర్చుందాము. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశంగా ఈ రోజున అద్భుతాలు చేసే దేవుడికి ఆరాధనగా, సూచక క్రియలు చూపించిన దేవుడికి ఆరాధనగా ఏం చేయాలి మనం? మహోన్నతుడైన దేవుడికి ఏం చెప్పాలి? ఈరోజు ఏంటి? సరిగ్గా చెప్పండి, సరిగ్గా చెప్పండి. ఇప్పుడు నా నోటితో నిజం చెప్పేస్తున్నాను, మీరు ఒప్పుకోకపోతే సరిగ్గా చెప్పాలి, సరిగ్గా చెప్పాలి. ఈరోజు ఏంటి? ఈరోజు ఏమిటి? త్వరగా దాక్కోవద్దు అని నోరు మూసుకోవద్దు. కీర్తన గ్రంథంలో ఏం చెప్తున్నాడు? దేవుని సమాజములో
దేవుడు నిలిచి ఉన్నాడు. ఆ దేవుడు సమాజములో దేవుడు నిలబడి ఉన్నప్పుడు మీరు అనేది నోరు మూసుకొని ఉండుట మంచిదా? ఇప్పుడు చెప్పండి. మీకు చదివించాలి, బెత్తం పెట్టి వడ్డించాలి. పుట్టిగా చెప్తే మాత్రం ఎవరికి మరి తల ఉంగరాలు దొరికొచ్చి నాకు అప్పు చెప్పండి, ఒక్కొక్కడిని పట్టుకెళ్ళేస్తాను. పుట్టిగా చెప్తే ఎవరికి నచ్చట్లేదుగా. రోజు కథ తెచ్చుకోమంటున్నా, ఇంకొప్పుడు ఎందుకంటే తల ఉంగరం పట్టుకోండి. మీ ఇష్టం, ఐదంతో చెప్పించినా పర్వాలేదు. మీకు చక్కగా ఉండటానికి మాత్రమే చేయించండి. హల్లెలూయా. ఎలాగంట? మీకు చక్కగా ఉంచడానికి మాత్రమే. హల్లెలూయా. దేవుడు మనకు ఒక భాగ్యం ఇచ్చాడు. ఏంటది? మనక ఏంటది? ఏదో చెప్పాల. మనకి ఒక భాగ్యం ఇచ్చాడు. ఆ భాగ్యాన్ని చేపట్టి ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలి చెప్పండి. సరిగ్గా చెప్పండి, ఇది అర్థం కాకుండా. ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలి? ఎవరున్నారు మీతో? చెప్పాడా లేదా? ఏంటది? ఎవరున్నారు మీతో? ఉన్నాడా లేడా? చదివారా? ఇప్పుడు చదవలేదా? ఉన్నట్టా లేనట్టా? మరి ఆయన సన్నిధిలో మనం ఎలా ఉంటున్నాము? ఏంటో అదేదో ముష్టికాయని కనుక కొరికి అప్పు అన్నట్టు చేదరింపు కలిగిన తత్వం. ఏంటది? లేదా తోడుకొని ఒక పెరుగును మాత్రం దొరికిన అవకాశంగా కడుపు నిండా తినేసి మత్తులై పడుకున్నట్లుగా